పైథాన్ ఈ పేరు వినగానే మనలో చాలామందికి గుర్తొచ్చేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కానీ అది అంతకు మించి. ఇది ఇప్పుడు టెక్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఒక పెద్ద శక్తి. అసలు దాని సక్సెస్ వెనుకున్న సీక్రెట్స్ ఏంటో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా పైథాన్ ఎంత అద్భుతంగా పెరిగిందో చూద్దాం. ఆ తర్వాత డెవలపర్స్ కోసం ఇది ఎలాంటి టూల్స్ అందిస్తుందో తెలుసుకుందాం. అలాగే మన ఆధునిక ప్రపంచాన్ని పైథాన్ ఎలా నడిపిస్తోందో చూసి, ఫైనల్గా పైథాన్తో కెరీర్ ఎలా బిల్డ్ చేసుకోవచ్చో చర్చిద్దాం. రైట్, ఇక మనం మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. పైథాన్ యొక్క అప్రతిహతమైన పెరుగుదల. అసలు ఈ లాంగ్వేజ్ టెక్ ప్రపంచంలో ఎందుకు ఇంతలా ఆధిపత్యం చెలాయిస్తోంది? దానికి సమాధానం కొన్ని నెంబర్స్లోనే ఉంది. ఎందుకంటే నెంబర్స్ అబద్ధం చెప్పవు కదా. చూడండి, 23.64%. ఇది జస్ట్ ఒక నెంబర్ కాదు, ఇది పైథాన్ మార్కెట్ డామినేషన్కి ఒక బలమైన ప్రూఫ్ అన్నమాట. అంటే దాదాపుగా ప్రోగ్రామింగ్ ప్రపంచంలో 4వ వంతు పైథాన్ మీదే నడుస్తోందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ చార్ట్ చూస్తే మనకు విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన సి, సి++ లాంటి పెద్ద లాంగ్వేజెస్ని కూడా దాటేసి పైథాన్ టాప్లో ఉంది. ఈ గ్యాప్ చూశారా? ఇది ప్రతి ఏటా పెరుగుతూనే ఉందంటే దాని పాపులారిటీ ఏ రేంజ్లో ఉందో ఊహించుకోవచ్చు. అయితే పైథాన్ సక్సెస్కి కారణం కేవలం నంబర్స్ మాత్రమే కాదు. దాని అసలైన బలం దాని సింప్లిసిటీ. చాలామంది దీన్ని ఇంగ్లీష్ లాంటిది అంటారు. ఎందుకంటే దీని సింటాక్స్ అంటే కోడ్ రాసే పద్ధతి చాలా సహజంగా, సులభంగా ఉంటుంది. కొత్తగా నేర్చుకునేవాళ్లకు కూడా ఇట్టే అర్థమైపోతుంది. కానీ సింపుల్గా ఉంది కదా అని తక్కువ అంచనా వేయొద్దు. ఎంత పెద్ద సమస్యలనైనా పరిష్కరించేంత పవర్ఫుల్ ఇది. ఇక్కడ చూడండి, ఈ తేడా మీకు స్పష్టంగా కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో ఉన్నది పైథాన్ కోడ్ ఎంత నీట్గా, చదవడానికి ఎంత సులువుగా ఉందో గమనించండి. అదే రైట్ సైడ్లో ఉన్న సి++ లేదా జావా కోడ్ చూడండి. కర్లీ బ్రేసెస్, సెమీకోలన్స్తో కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. అందుకే కొత్త ప్రోగ్రామర్స్కి పైథాన్ ఎందుకు అంతగా నచ్చుతుందో ఇప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది. సరే, పైథాన్ సింపుల్గా ఉంటుందని మనకర్థమైంది. కాని అది కథలో ఒక భాగం మాత్రమే. ఇప్పుడు దాన్ని ఒక స్విస్ ఆర్మీ నైఫ్లాగా, అంటే అన్ని పనులకు ఉపయోగపడేలా మార్చేదాని టూల్సేంటో చూద్దాం. వెబ్ డెవలప్మెంట్ విషయానికొస్తే పైథాన్ దగ్గర 3 పవర్ఫుల్ వెపన్సున్నాయి. ఒకటి జాంగో. ఇది ఒక కంప్లీట్ ప్యాకేజ్ లాంటిది, పెద్ద పెద్ద కాంప్లెక్స్ వెబ్సైట్స్కి పర్ఫెక్ట్. ఇక రెండోది ఫ్లాస్క్. ఇది చాలా లైట్ వెయిట్, చిన్న చిన్న యాప్స్ లేదా మైక్రో సర్వీసెస్కి చాలా బావుంటుంది. ఇక మూడోది ఫాస్ట్ ఏపీఐ. పేర్లోనే ఉంది కదా, స్పీడ్. ఇది మోడ్రన్ సూపర్ ఫాస్ట్ ఏపీఐస్ని బిల్డ్ చేయడానికి ఒక రాకెట్ లాంటిది. ఓకే, వెబ్ డెవలప్మెంట్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు మనం డేటా ప్రపంచంలోకి అడుగు పెడదాం. ఎందుకంటే ఇక్కడ పైథాన్ జస్ట్ ఒక ప్లేయర్ కాదు, కింగ్, తిరుగులేని కింగ్. ఈ లైబ్రరీలని డేటా సైంటిస్ట్ల టూల్ బాక్స్లా ఊహించుకోవచ్చు. ఇందులో నంపై, ఇది నంబర్స్తో ఆడుకోవడానికి, అంటే కాంప్లెక్స్ మ్యాథ్స్ చేయడానికి. పాండాస్, ఇది డేటాని ఒక పద్ధతిలో పెట్టడానికి, క్లీన్ చేయడానికి. ఇక మ్యాట్ప్లాట్లిబ్, సీబోన్, ఇవి డేటాతో అందమైన కథలు చెప్పే గ్రాఫ్స్ని క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు పోలర్స్ లాంటి కొత్త, ఇంకా పవర్ఫుల్ టూల్స్ కూడా వస్తున్నాయి. డేటా తర్వాత నెక్స్ట్ ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనం ఇప్పుడు చూస్తున్న ఈ ఏఐ విప్లవం వెనుక కూడా పైథాన్ ఉంది. అసలు ఆ ఫౌండేషన్ ఎలా పడిందో చూద్దాం రండి. ఇక్కడ ఉన్న ప్రతి లైబ్రరీ ఏఐ ప్రపంచంలో ఒక దిగ్గజం. స్కైకిట్-లెర్న్, ఇది ట్రెడిషనల్ మెషీన్ లెర్నింగ్కి కింగ్. పైటార్చ్, టెన్సర్ఫ్లో, ఇవి డీప్ లెర్నింగ్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఎల్ఎల్ఎమ్స్కి బ్రెయిన్స్ లాంటివి. ఇక లేటెస్ట్గా వచ్చిన లాంగ్చైన్, ఇది చాట్ జీపీటీ లాంటి అప్లికేషన్స్ని బిల్డ్ చేయడానికి బేస్ అనమాట. అందుకే ఏఐ డెవలప్మెంట్ అంటే పైథాన్ లేకుండా అస్సలు ఊహించుకోలేం. ఓకే, ఇప్పటిదాకా మనం థియరీ గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు రియల్ వరల్డ్కి వద్దాం. పెద్ద పెద్ద టెక్ కంపెనీలు తెర వెనుక పైథాన్ని ఎలా వాడుతున్నాయో కొన్ని ఉదాహరణలు చూద్దాం. మనందరికీ తెలిసిన పేరు నెట్ఫ్లిక్స్. మనం హాయిగా కూర్చొని షోస్ చూస్తున్నామంటే దాని వెనక పైథాన్ ఎంత పెద్ద రోల్ ప్లే చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, నెట్ఫ్లిక్స్ తన కంటెంట్ డెలివరీ నెట్వర్క్ని మేనేజ్ చేయడానికి పైథాన్ వాడుతుంది. అంటే వీడియోలు మనకు బఫరింగ్ లేకుండా స్మూత్గా ప్లే అవ్వడానికి కారణం ఇదే. అంతేకాదు, క్లౌడ్ రీసోర్సెస్ని సరిగా వాడుకోవడానికి, మెషీన్ లెర్నింగ్ మోడల్స్ని రన్ చేయడానికి ఇలా దాదాపు ప్రతిచోటా పైథాన్ ఉంది.
సింపుల్గా చెప్పాలంటే మన బింజ్ వాచింగ్ ఎక్స్పీరియన్స్ వెనుక ఉన్న హీరో పైథానే. నెట్ఫ్లిక్స్ తర్వాత మనం గూగుల్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే పైథాన్కిది ఒక రకంగా సొంత ఇల్లు లాంటిది. వాళ్ళు దీని మొదట్నుంచి వాడుతున్నారు. గూగుల్లో పైథాన్ వాడకం మామూలుగా ఉండదు. వాళ్ల ఇంటర్నల్ సిస్టమ్స్, వాళ్ల డేటా సెంటర్స్ని మేనేజ్ చేసే బార్క్ సిస్టమ్, మనందరం రోజూ వాడే యూట్యూబ్, ఇలా చాలా కీలకమైన భాగాల్లో పైథాన్ ఉంది. అంతేకాదు, వాళ్ల ఆఫీస్లో చిన్న చిన్న పనులను ఆటోమేట్ చేయడానికి వేల కొద్దీ పైథాన్ స్క్రిప్ట్స్ రన్ అవుతూ ఉంటాయి. గూగుల్లో ఒక ఫేమస్ మాట ఉంది, "వీ యూజ్ పైథాన్ వేర్ వీ క్యాన్ అండ్ C++ వేర్ వీ మస్ట్." అంటే పైథాన్తో పని జరగనప్పుడు మాత్రమే C++ వైపు చూస్తారన్నమాట. ఓకే, మన ఫైనల్ కేస్ స్టడీ ప్రపంచంలోనే అతిపెద్ద క్లౌడ్ ప్లాట్ఫామ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంటే AWS. ఈ మెగా ప్లాట్ఫామ్ని నడిపించడంలో పైథాన్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో చూద్దాం. AWSలో పైథాన్ ఒక మ్యాజిక్ రిమోట్ కంట్రోల్ లాంటిది. బోటో 3 అనే ఒక స్పెషల్ లైబ్రరీ ఉంది. దీన్ని ఉపయోగించే డెవలపర్స్ మొత్తం AWS క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కోడ్తోనే కంట్రోల్ చేయగలరు. సర్వర్లు క్రియేట్ చేయడం, డేటాబేస్లు మేనేజ్ చేయడం అన్నీ ఆటోమేట్ చేయొచ్చు. అంతేకాదు, అమెజాన్ వాళ్ల వేర్హౌజ్లలో ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ కోసం, వాళ్ల సర్వీసెస్ మధ్య కమ్యూనికేషన్ కోసం కూడా పైథాన్ని విరివిగా వాడతారు. ఓకే, పైథాన్ ఎంత పవర్ఫులో, పెద్ద కంపెనీలు దాన్ని ఎలా వాడుతున్నాయో చూసాం కదా. ఇప్పుడు మనకోసం ఆలోచిద్దాం. ఈ లాంగ్వేజ్తో ఒక మంచి కెరియర్ని ఎలా బిల్డ్ చేసుకోవచ్చో చూద్దాం. పైథాన్ డెవలపర్ అవ్వటం రాకెట్ సైన్స్ ఏమీ కాదు. బేసిక్గా 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, లాంగ్వేజ్ని బాగా నేర్చుకోవాలి. చదవటం, రాయటం రావాలి. సెకండ్, ప్రాజెక్ట్స్ చేయాలి. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అయినా సరే ప్రాక్టీస్ చాలా ముఖ్యం. ఫైనల్గా, చేసిన ప్రాజెక్ట్స్ అన్నిటినీ ఒక పోర్ట్ఫోలియోలో పెట్టి అందరికీ చూపించాలి. ఇదొక ప్రూవెన్ ఫార్ములా అన్నమాట. సరే, ఇప్పుడు అందరూ ఎదురుచూసే విషయం జీతాలు. ఈ టేబుల్లో నంబర్స్ చూస్తేనే అర్థమవుతుంది పైథాన్ స్కిల్స్కి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో. ఫ్రెషర్ లెవెల్ నుంచి మొదలుపెట్టి ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ శాలరీ ప్యాకేజీలు కూడా ఎలా పెరుగుతున్నాయో చూడండి. ఇది చాలా లాభదాయకమైన కెరీర్ పాత్ అనడంలో సందేహం లేదు. మనం ముందే అనుకున్నాం కదా, పైథాన్ ఒక స్విస్ ఆర్మీ నైఫ్ లాంటిదని. అందుకే కెరీర్ ఆప్షన్స్ కూడా చాలా వైడ్గా ఉంటాయి. కేవలం పైథాన్ డెవలపర్గానే కాదు, డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్, ఆటోమేషన్ ఇంజనీర్, ఇలా ఎన్నో దారులున్నాయి. ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ఒక దారినెంచుకోవచ్చు. మనమిప్పుడొక కొత్త AI యుగంలోకి అడుగుపెట్టాం. AI మరింత తెలివైనదిగా, స్వతంత్రంగా మారుతోంది. మరి ఇలాంటి టైంలో పైథాన్ మన చేతుల్లో ఒక ఆయుధంగా ఉంటే మనం తర్వాత ఏం సృష్టించబోతున్నాం ఆలోచించండి. భవిష్యత్తును నిర్మించే టూల్ మన దగ్గరే ఉంది. దానితో మనం ఎలాంటి అద్భుతాలు చేయగలమో మన క్రియేటివిటీ మీదే ఆధారపడి ఉంటుంది. ఈ విశ్లేషణలో నాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు.